అందుకే చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీని మనం అడగాల్సిన టైం వచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగాన్ని రక్షించే పద్ధతి? మా ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్టు కొనడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లాకప్ డెత్ చేసి తెలంగాణలో దళిత యువకులను చంపడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లగచర్లలో మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డల్ని ఇళ్లలోకి చొరబడి వారి వ్యక్తిత్వ హననం చేయడం, వారిని చివరికి వారి మానాలకు ప్రాణాలకు రక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడమేనా రాజ్యాంగాన్ని రక్షించడం? తమ భూముల కోసం తాము పోరాడుతుంటే మా భూములు ఇవ్వం అని చెప్పి బాధపడుతూ రైతులు తిరగబడితే వారిని 40 రోజులు జైల్లో పెట్టడమేనా మీరు చెప్పే సంవిధాన రక్షణ అని రాహుల్ గాంధీని అడగక తప్పని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దొందే. ఇటు రాజ్యాంగ హననం విషయంలో, రాజ్యాంగాన్ని బొందబెట్టే విషయంలో, ఖననం చేయడంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఏమీ తేడా లేదు. అక్కడున్న బీజేపీ ఏమో ఇవాళ మతాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నది. సోదర భావంతో ఇప్పటికి 80 ఏళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అనే తేడా లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో చిచ్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. అందుకే నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం అని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు. ఇవాళ అదే పరిస్థితి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల ఆధీనంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి నిర్వాకం చూస్తుంటే అదే కనబడతా ఉన్నది. అందుకే పీడిత ప్రజల ప్రియ బాంధవుడు అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి పెనుముప్పు ఏదైతే ఈ కాంగ్రెస్ బీజేపీల రూపంలో మనకి పొంచి ఉన్నదో, దీని నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.